UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మా మా ఏమైంది అమ్మా? ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? లేదు లేదు, ఆరోగ్యం బానే ఉంది, మనసే బాలేదు. ఏంటి మనసు బాలేదా? అమ్మా ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు? ఏమైంది? ప్రకాష్, నేను నా పుట్టినూరు వదిలేసి మీ నాన్నతో వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీ నాన్న మనతో లేరు. ఎందుకో తెలియట్లేదు కానీ కొన్నాళ్ళ నుంచి నాకు మా ఊరిని చూడాలి, మా బంధువులందరినీ చూడాలని ఆశగా ఉంది. ఇంతే కదా, మనం కలిసి ఊరెళ్దాం. నిజంగా తీసుకెళ్తావారా? ఈ వారమే తీసుకెళ్తానమ్మా, సరేనా? చూడు, ఇలా నవ్వితేనే మా అమ్మ బాగుంటుంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను కాఫీ పెట్టిస్తాను. ఓకే. అరే మామా, చెప్పమ్మా. మనం ఎదురు చూస్తున్న మంచి సిచ్యువేషన్ వచ్చేసింది. అంత సిచ్యువేషన్ ఏమొచ్చిందిరా? చెప్పమ్మా. అమ్మ ఊరికి తీసుకెళ్ళమంటుంది, ఖచ్చితంగా సంతోషపడుతుంది. నువ్వు కూడా నాతో ఉన్నావుంటే నా లవ్ మ్యాటర్ చెప్పొచ్చురా. ఎప్పుడు మామా ప్లాన్ చేశారు? ఈ వారమేరా. మామా రియల్లీ సారీ మామా, వైఫ్ కజిన్ పెళ్లి ఉంది, తప్పకుండా పోవాలి, రావడానికి కుదరదు మామా, సారీ. ఏంటి మామా? పోనీ అశ్విని తీసుకెళ్ళనా? అప్పుడు నీకెప్పటికీ పెళ్లి కదా, పర్లేదా? ఆ పిచ్చోడు చెప్పే కన్నా నువ్వే అమ్మకి నేరుగా చెప్పడం మేలు. సరే, నేనే మేనేజ్ చేసుకుంటానే. సారీ మామా. సరే, ఉంటా. ఆల్ ద బెస్ట్ రా. ఓకేరా. మావయ్య, బాధపడకమ్మా. నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలైంది. ఇప్పటికైనా మమ్మల్ని చూడాలని నీకు అనిపించింది. మీ నాన్నకు నీ మీద ఎంత కోపంగా ఉన్నా చివరి రోజుల్లో చాలా బాధపడ్డాడు ఆయన. పాపం, మీ అన్న వదిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు నీ వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే ఇద్దరే, నేను, నీలవేణి. వెన్నెలనా? అవును, మీ అన్న కూతురమ్మా నీలా. అన్నయ్య, తనిప్పుడు ఎక్కడుంది? వెన్నెలా, వెన్నెలా, మీ ఇంటికి ఎవరో వచ్చారే. తాతయ్య నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. ఏ తాతయ్య ఎందుకే వెంటనే రమ్మన్నారు? ఎవరో తెలీదు, కారులో వచ్చారు. ఎవరై ఉంటారు? నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారేమో. పోవే, అలా ఏం ఉండదు. అలా అయి ఉంటే తాత నాకు ఎప్పుడో చెప్పేవారు. పెళ్లి కొడుకు చూడ్డానికి హీరోలా ఉన్నాడు. అవునా? అయితే నువ్వే చేసుకోవే. ఉమ్మ్. సరే, త్వరగా వెళ్దాం పద. సరే, సాయంత్రం కలుద్దామే. సరేనే. ఈ అమ్మాయి అమ్మా నీలా, నీ మేనగోడలు. ఈమె అమ్మా మీ అత్త. అత్తకివ్వమ్మా. చాలా లేట్ అయింది, మాత్రం వేసుకోలేదు మీరు. వయసు అయిపోయింది కదమ్మా. ఎప్పుడు ఇంతే,
టైంకి మాత్రం వేసుకోవడం మర్చిపోతారు. ఇక్కడ సిగ్నల్ అసలు రాదు. అదే కదా వదిలైనా చెప్పన్నా. అరే మన పాపన్న కూతురులాగా ఉందే. అవును కదా, మన పాపన్న కూతురు. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య? అందరూ ఎలా ఉన్నారు? రామ్మా, అందరు బతుకున్నారా చచ్చారని చూడ్డానికి వచ్చావా? ఏమయ్యా, అమ్మాయి రాక రాక ఇక్కడికి వచ్చింది. ఎందుకయ్యా ఇలా సంపుకు తింటారు మీరు? అదెట్లా మర్చిపోతామయ్యా? అమ్మాయి పెళ్లి తర్వాతే కదా గుడి అపవిత్రమైంది. అవును నిజమేనా? అక్క పదక్క వెళ్దాం. ఎంత గర్వమో చూడు. అదే వదిలేరా. అక్క నేను గుర్తున్నానా? మరడయ్య కొడుకు మురళిని. ఈ గుడిని ఇప్పుడు నేనే చూసుకుంటున్నా. ఓ సంతోషం. బాగున్నారా? ఏదో ఉన్నానయ్యా. అన్నీ ఉన్నా ఏదో ఏమీ లేనట్టు ఏదో కొరత. అక్క అయిన జాతకం చాలా బాగా చెప్తారక్క. అన్నీ కరెక్ట్గా చెప్తారు. ఏదొక్క నాన్న తాతల నుండి నేర్చుకున్నది. ఏదో నాకు తోచింది చెప్తూ ఉంటాను. అయితే నాకు ఏదైనా మంచి విషయం చెప్పయ్యా. నా వల్లే ఈ ఊరు ఇలా అయిపోయిందని అందరూ మాట్లాడడం వింటుంటే చాలా బాధగా ఉంది. వదిలేక అందరూ ఒక్కలాగా ఉండరు కదా. మీరేం దాని గురించి బాధపడకండి. బాగా ఆలోచించి చూస్తే మీరు చేసింది కరెక్టే. అప్పుడు ఆ భావన మీకుంటే చాలక్క. ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదయ్యా. మీ పెళ్లి జరగడం వల్లనే ఆలయం అపవిత్రమైందని ప్రజలు భావిస్తే అది చాలా తప్పు. నేను చెప్పేదాని గురించి కొద్దిగా ఆలోచించండి. బాగా అర్థమైంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. అక్క, నాకు తోచింది చెప్పాను. మీరనుకుంటే ఈ గుడి మళ్ళీ కలకల్లాడుతుంది. ఖచ్చితంగా చేస్తానయ్యా. అది నాకు కూడా ఎంతో సంతోషమే. సరే వస్తానయ్యా. మంచిదక్క. అమ్మా, ఏమైందమ్మా? ఏదో మాట్లాడాలన్నావట. అవును ప్రకాష్, నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్గానే ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైంది? మన మంచి కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. టెన్షన్ పెట్టుకమ్మా. విషయం ఏంటో చెప్పు. నువ్వు మన వెన్నెల్ని పెళ్లి చేసుకోవాలిరా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీలా అంటావు, పెళ్ళంటావు. ఇదంతా కుదరదమ్మా. రే ప్రకాష్, నీకేం తెలీదురా. నువ్వు ఊరుకో. నా పెళ్లి ఈ ఊర్లో ఆగిపోయినందుకే ఈ ఊరి జనం అంతా నా గురించి అదోలా మాట్లాడుతున్నారు. అందుకే నీ పెళ్లి ఇక్కడ వెంటనే జరిగి తీరాలి. తనంటే నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోవా? అమ్మా దయచేసి తొందరపడక. ఏదన్నా ఉంటే ఊరికెళ్ళి మాట్లాడుతున్నా. నా మాట విను. రే, నువ్వు సరే అంటే మనందరం కలిసి ఊరెళ్ళొచ్చు. లేకపోతే అమ్మిక లేదనుకో, అంతే. ప్లీజ్ అమ్మా, నా నిర్ణయం మారదురా. అమ్మా అంతే. నేను చెప్పేది వినమ్మా. నేను విననురా. ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం గణపతిం వవామహకవిం కవీనామోశ్రవశ్రవం ఏట్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదానశ్రవణోదమశ్రే సాధనం ఏకదంతాదిమహే వక్రతుండాది ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నమో ప్రాతపదయే నమో గణపతయే నమస్తే స్థలపోదరాయ ఏకదంతాది విఘ్నవినాశనే వస్వదాయ శ్రీవర్ధమానయే నమో నమః. అగజానన పద్మాన్ గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే సుగస్యేకదంతస్య అవిలోకితకర్మకం లంబోదరస్య భూమతే కరుణాదక్షో బాలచంద్రో గజాననః. మురళి, తొందరగా రా. అయ్యా వచ్చే.
అమ్మా అమ్మాయిని బాగా చూసుకోండి. తాతయ్య లోకం ఏమాత్రం తెలియని పిచ్చి పిల్లమ్మా, చాలా అమాయకురాలమ్మా. నేను ఈ పిల్ల పెళ్ళి ఎలా చేయగలనా అని బాధపడేవాడిని. ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఇకపైన ఎటువంటి బాధ లేదు. మావయ్య మీరు కూడా మాతో వచ్చేయచ్చు కదా, అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వచ్చేయండి తాతయ్య. లేదమ్మా, నాకు ఈ ఊరే కావాలంటే మీరే ఇక్కడ ఒక 10 రోజులుండి చుట్టూ చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఉం? ఏమంటావురా? కుదరదమ్మా. నాకు పనింది, వెళ్దాం పద. రమ్మంటుంటే నేను పని చేస్తాను మావయ్య, వీళ్ళ నేను ఊర్లో వదిలేసి నేను వచ్చేస్తాను. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం క్షేమంగా మావయ్య. వెళ్ళి రండమ్మా. సంతోషం. తాతయ్య భయపడకు, ధైర్యంగా ఉండు. అత్తమ్మ చూసుకుంటారుగా. వెళ్ళిరమ్మా. రామ్మా. తాతయ్య వెళ్ళొస్తాను.